హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రాజమౌళి గారి పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న మహేష్ బాబు గారి అభిమానులు అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి అంటే మూవీకి సంబంధించి అయి ఉంటుంది సార్. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఆ మూవీకి సంబంధించి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారంటున్నారు. మరి ఏం జరిగింది, ఎందుకు ఈ నెగిటివ్ కామెంట్స్, మరి మీరేం చెప్తారు సార్? అంటే ఇక్కడ మహేష్ బాబు తాలూకు అభిమానులకి పిక్చర్లు ఉండవు అనేటువంటి వెలితి ఆయన. మరి మహేష్ బాబు లాంటి సూపర్ హీరో సినిమాలు లేకుండా ఇంతవరకు అటువంటి అనుభవం ఎవరికి లేదు. అంతకుముందు ప్రభాస్కు ఉంది, రామ్ చరణ్కు ఉంది, తారక్ ఉంది, కానీ ఈయనకి లేదు కదా. అదే ఈ అలజడికి కారణం. అయితే ఈ అలజడి చేసినంత మాత్రంలో వాళ్ళు తొందరగా షూటింగ్ పెట్టేసుకోరు, చేయనంత మాత్రంలో షూటింగ్ మానేయరు. ఇప్పుడు వాస్తవికంగా ఇప్పుడు ఆయన ఎలా ఇరకాటంలో పడ్డాడంటే, కొంత విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఆధారం లేకుండా నేనేమి చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు, ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాజమౌళితో చేసుకోండి. ఎందుకంటే కల్కి తర్వాత ఆ స్థాయి చేయాలంటే ఒక రాజమౌళి చేస్తాడు కదా. తర్వాత ఇప్పుడు తారక్ కూడా ఇప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. మూడోది చరణ్ కూడా 1000 కోట్లు కాదు, నీ ఇష్టం, నువ్వేం చేస్తే చెయ్యని నిలబెట్టా. ఆయన ఒక పక్క నుంచి ఒక అభిలాష కోరిక చిరంజీవి గారికి కూడా చేద్దామన్నది. అన్నిటికీ మించి ఇప్పుడు ఒకప్పుడు ఎవరి కోసమైతే ఈయన ఎదురు చూపులు చూశాడో రాజమౌళి, అటువంటి వాడితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా, జనంలో ఇంకా క్రేజీ వస్తుంది కదా అని ఆయన మనసులో భావాన్ని వ్యక్తపరిచినట్టుగా తెలిసింది. ఈయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు పవన్ కళ్యాణ్తో సినిమా చేద్దామని. ఇంత ఒత్తిడిలో రాజమౌళిని ఎవరైనా నిందించినా, ఇతరులను ఎవరైనా నిందించినా అర్థం ఏమైనా ఉందండి? ఒక డైరెక్టర్గా అది ఎన్ని బుర్రలు ఉంటాయి, ఒకే బుర్ర ఉంటుంది, ఒకే కథ ఆలోచిస్తాడు. ఆ సినిమా అయినంత వరకు వేరే సినిమా గురించి ఆలోచించడు. ఆలోచిస్తే అది కరెక్ట్ డైరెక్టర్ కాదు, అది కమర్షియల్ డైరెక్టర్ అయితే ఈ సినిమాకి డిస్కషను, ఆ సినిమాకి షెడ్యూల్, ఈ సినిమా షూటింగు, అక్కడ డబ్బింగు, ఇలా వెళ్తే ఏంటి బుర్ర పనిచేస్తుంది. బుర్రకున్న స్టామినా అయితే ఆ స్టామినా తిరిగి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి కెపాసిటీ ఏమిటి? అందువల్ల ఈ ప్రజల్ని మనం అర్థం చేసుకొని రాజమౌళి అంటే వాళ్ళ మీద ట్రోల్ చేయడం కానీ, రాజమౌళిని కామెంట్ చేయడం కానీ ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. సార్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ మహేష్ బాబు గారు ఈ సినిమా చేసుకుంటే ఇంకేదైనా సినిమా చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉందా, లేకుంటే కంప్లీట్ గా ఒక 3-4 years ఈ సినిమాకి కేటాయించే అవకాశం ఉందంటారా? ఇక్కడ అదే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ సినిమా చేసిన తర్వాత గిడ్డాలు కంటిన్యూటీ కావాలంటే తప్పదు. అంటే కంటిన్యూటీతో అంటే సంబంధం లేకుండా చేసే క్యారెక్టర్లు వేసుకోవచ్చు, అర్థమైందా? తర్వాత జనరల్గా ఒకసారి ఒక మంచి క్యారెక్టర్ని, ఒక మంచి క్యారెక్టర్లో ఉన్న ఫ్లేవర్ని రుచి మరిగిన తర్వాత ఎవరు వదులుకోలేరు. 2 సంవత్సరాల కదా కళ్ళు మూసుకుందాం అయిపోతుంది, తన కోరిక తీరిపోతుంది. అదే పదే రాజమౌళి సినిమాలో చేద్దామని నాకు చేయలేడు కదా. చేస్తానంటే రెడీగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్యలో నేను అనుకున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తలకాయ బాగా పనిచేసినట్టయితే రాజమౌళి చేతికే అప్పచెప్పాలి. అసలు ముందు మెలకువలు తెలుస్తాయి. ఆ సినిమా ఒకేసారి సూపర్ హిట్ అవడంతో పాటు ఈయనకి పరిపూర్ణమైనటువంటి అయినటువంటి నటనా సంవిధానం దొరుకుతుంది అక్కడ. మరి అది చేయమంటే ఏదో నిద్రాహారాలు మానేసి ఆయనకి సినిమా పూర్తి చేయాలి కదా. ఇంత ఒత్తిడిలో ఉన్నాడు రాజమౌళి. ఏం చేస్తామంటే ఆయన కాబట్టి అలా చేస్తున్నాడు. కానీ ఇంకొకరైతే పారిపోయేవాడు, బాబోయ్ నాకు వద్దు, ఈ ఇండస్ట్రీ వద్దు, ఈ సినిమాలు వద్దు, నాకు ఎందుకు తలకాయ నొప్పి, ఎక్కడో హ్యాపీగా రిలాక్స్ అయిపోతాం అనేటువంటి పరిస్థితి యాజ్ ఇఫ్ నేను ఆలోచిస్తుంటే అలాగుంది. కనుక రాజమౌళి గారిని ఒక మాట అనడానికి వీళ్ళెవరూ తగరు. అది సార్ రాజమౌళి గారు టైం తీసుకుంటారు, కానీ హీరో కెరీర్ లో ఎప్పటికీ గుర్తు అయితే ఇస్తారు సార్. అదే కదా. మరి మహేష్ బాబు ఉన్నాడు, డెఫినెట్ గా చెప్పేసుకోవచ్చు. మహేష్ బాబు చెప్పాలంటే ఏం చెప్తాడు? అప్పుడు మురారి చెప్తాడు,
అంతే కదా. తర్వాత పోకిరి చెప్తాడు, ఇంకా కావాల్సిన అడిగితే ఒక్కడు చెప్తాడు. ఇలా శ్రీమంతుడు ఇవన్నీ కూడా మహేష్ బాబు తాలూకు పవర్ని రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్లు కాదు, పోకిరి అటువంటి క్యారెక్టర్. అందువల్ల అలాంటి ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అవ్వాలంటే మరి రాజమౌళి చేయాలి. సార్ ఇప్పుడు మరి ఈ సినిమా వచ్చేసరికి అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు ఫినిష్ అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటారు సార్ మీ అంచనాల? నా అంచనాకి ఏం లేదు, ఆయన స్టోరీ పర్ఫెక్ట్ గా వచ్చినంత వరకు అసలు లేవడండి. తర్వాత దానికి సంబంధిత గ్రాఫిక్ వరకు మొత్తం అంతా ఆయనకి పరిపూర్ణంగా తృప్తిగా ఉన్నంత వరకు లేవరండి. ఆయనకి తెలుసో తెలీదో రాజమౌళి గారికి ఎన్టీ రామారావు గారి విధానం వేరు. ఇప్పుడంటే డైరెక్టర్ని పిలుస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఎన్ఐటి బ్యానర్లో సినిమాలు తీసినప్పుడు ముందు ఎవరిని పిలిచేవారో చెప్పండి? సినిమా చేసే ముందు ఆర్ట్ డైరెక్టర్ని పిలిచేవాడు. సినిమా ఏమిటి, సినిమాలో ఉన్న క్యారెక్టర్లు ఏమిటి, ఇది రాజమౌళి చూసినా తెలుసుకుంటాడు. సినిమాలో క్యారెక్టర్లు ఏమిటి, ఆ క్యారెక్టర్ తాలూకు ఔచిత్యం ఏమిటి, వాడికి ఏ వేషధారణ, ఎట్లాంటి డ్రెస్ ఉంటే బాగుంటుందని డిజైన్ చేసి ఇచ్చేవారు. అర్థమైందా? ఇప్పుడు ఆ ఎన్టీ రామారావుని కృష్ణుడు వేషానికి ఆ గోఖలే అలా రేఖాచిత్రాన్ని గీసిస్తేనే అలా తయారు చేశారు. గనక ఆర్ట్ డైరెక్ట్ ఇందులో ఎన్ని సెట్టింగ్లు ఉన్నాయి, ఎన్ని అవుట్డోర్లు ఉన్నాయి, ఎన్ని ఇండోర్లు ఉన్నాయి, ఎన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి, నైట్ ఎఫెక్ట్లు ఎన్ని, ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ చెప్పేవాడు. అదే పని చేస్తున్నాడు రాజమౌళి తెలియకుండా. అడిగేంటి సెట్టింగ్స్ ఎలాగ ఉండాలి, తర్వాత ఏమో ఇక్కడ ఉన్న గ్రాఫిక్స్ ఎలాగ ఉండాలి, మనం అనుకున్నటువంటి ఆ వర్క్ లోని ఈ గ్రాఫిక్స్ క్యారీ చేస్తున్నాయా లేదా, ఇవన్నీ పర్ఫెక్ట్గా తయారు చేసుకున్న తర్వాత ఆయన సెట్లో అడుగు పెడతాడు. దాని గురించి మీరు ఎందుకు ఆలోచించరు? పైగా గ్రాఫికల్ వర్క్ ఏమాత్రం ఆయనకి అసంతృప్తిగా ఉన్నా మళ్ళీ మార్చేస్తాడు. అలా కాబట్టి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది సినిమా. అంటే టు మేక్ బిలీవ్ కదండి. బాహుబలిలో అంత ఇదిలోంచి బాహుబలి నడిచోటు వెళ్ళేటంటే పడిపోయండి జాయి, అక్కడి నుంచి ఎగిరి ఎలా రిటర్న్ తిరిగి బాణాలు వేశారంటే అది ఎవరికైనా సాధ్యపడుతుందా? బట్ టు మేక్ బిలీవ్, నమ్మాము మనం. అదే సినిమా. ఆ సినిమాని చేస్తున్నాడు రాజమౌళి. రాజమౌళికి హ్యాపీగా మనం మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.